సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ముందుగా ప్రేక్షకులందరికీ, ఎస్పెషల్లీ ఉమెన్స్ ఎవరైతే అక్కడ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ మహిళల దినోత్సవం సందర్భంగా మనందరి కోసం ఒక స్పెషల్ ఎపిసోడ్తో నేనైతే వచ్చాను. అండ్ ముందుగా నేను ఉమెన్ అచీవర్ ఫోరం ఫౌండర్ అనిక గారు ఉన్నారు. అండ్ వారితో పాటు డాక్టర్ నీలిమ గారు కూడా ఉన్నారు, స్పెషల్ గెస్ట్ ఈరోజు మనకి. సో వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. Namaste Andy. So Anika, just tell me, how did you enter into what is the thought you got into your mind when you wanted to put a Women Achiever Forum? Firstly, happy Women's Day to each and everyone out there, and to both of you lovely ladies here. Happy Women's Day. Thank you too. About me, my name is Anika Khara, and I'm an image and branding consultant. And the concept of Women Achievers Forum is basically to getting all these amazing women in business together, so that they can network, brand themselves, and help each other in their businesses, plus help each other grow in the best possible way. So it's a platform where we have different kinds of women entrepreneurs. You name it and we have it. Like doctors are there, and makeup artists, interior designers, fashion designers, everywhere. So it's like about getting a community for yourself who is looking out for yourself. Great. సో డాక్టర్ నీలిమ గారు, మెయిన్గా ఒక ఉమెన్ కొన్నిసార్లు చదువుకోవడానికి కూడా ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మహిళలు బయటికి వచ్చాము అంటే చాలు సూటిపోటి మాటలతో కావచ్చు, వాళ్ళ అట్టైర్ గురించి కావచ్చు, ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అసలు ఎలా ఉండాలి అంటారు? ఇవన్నిటిని ఎలా తీసుకోవాలి అంటారు? మీరు అన్నది 100% కరెక్ట్ అండి. బట్ వాళ్ళైతే మనకి ఎలాంటి హెల్ప్ చేయట్లేదు కదా. సో వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవాలి? మనకు కావాల్సింది మన చదువు, మనం ఎలా ఉన్నాము, మన ఫ్యామిలీ ఎలా ఉంది, మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ మనల్ని అర్థం చేసుకున్నారా లేదా, మనం లైఫ్లో ముందుకెళ్ళడానికి కావాల్సింది చదువు. మనుషులు మాటలు అంటూనే ఉంటారు, కింద పడతాం పైకి లేస్తాము. అందుకని విమెన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ అండి ఆన్ ఎర్త్. షీ కెన్ గివ్ బర్త్, షీ కెన్ గివ్ లైఫ్. అది ఇంకెవరికీ పాసిబుల్ కాదు. అండ్ షీ ఈజ్ అ ఫైటర్. ఈవెన్ మీరు గైనకాలజీ ఏదైనా హాస్పిటల్ చూసినప్పుడు మీరు వినుంటారు, ఒకవేళ ఏదైనా ప్రీటర్మ్ బేబీ ఉందనుకోండి, ఒక గర్ల్ ఒక బాయ్, గర్ల్ విల్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు లివ్. ఎస్, షీ ఈజ్ అ బార్న్ ఫైటర్. సో లైఫ్లో, అండ్ వీఆర్ మదర్స్, వీఆర్ అ డాటర్, లాట్ ఆఫ్ థింగ్స్, అండ్ వీఆర్ టీచర్స్ టు ద చిల్డ్రన్. సో లాట్ ఆఫ్ థింగ్స్. సో ఒకరు ఏదో మాట అన్నారని మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగని ఇంకా దెర్ ఆర్ సో మెనీ ఫారమ్స్ అండి, నాట్ జస్ట్ అనిక, బట్ అనిక ఈజ్ ఆల్సో డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. అంటే ఒక స్టేజ్కి వచ్చింది, అదే షీఈ్ రన్నింగ్ అన్ ఆర్ఫనేజ్ ఆల్సో. గ్రేట్. యా. సో దెర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ ఫర్ విమెన్ టు గో అహెడ్ అండ్ స్టడీ. లైఫ్లో ఎవరు ఏదైనా లాక్కోవచ్చు, కానీ చదువును మాత్రం లాక్కోలేరు. డబ్బు వస్తుంది పోతుంది, లైఫ్లో పార్ట్నర్స్ వస్తారు వెళ్ళిపోతారు, పేరెంట్స్ ఒక స్టేజ్ తర్వాత దూరం అయిపోతారు, ఈవెన్ సిబ్లింగ్స్ కూడా దూరం అవుతారు. కానీ మనతో పాటు ఉండేది మన చదువు ఒక్కటే. మనల్ని ముందుకు నడిపించేదే చదువు. అది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ అదేవిధంగా ఒక ఉమెన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకప్పుడు అంటే ఇంట్లో కూర్చొని ఫ్యామిలీని చూసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు అటు ఫ్యామిలీని చూసుకుంటూ ఇంకొక వైపు తను చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సో ఈ రెండింటిని ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తే వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్లో కావచ్చు, ఇటు ఫ్యామిలీ పరంగా కావచ్చు, బాగుంటుందంట? ఇప్పుడు ఉన్న లైఫ్లో అండి, ఫస్ట్ థింగ్ పరిగెత్తడం ఎక్కువైపోయింది. సో అండ్ ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈవెన్ విమెన్ ఆర్ వర్కింగ్. ఎస్. సో చూసింగ్ ద రైట్ పార్ట్నర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హూ కెన్ హెల్ప్ యూ. మొత్తం వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, మొత్తం మనం చేయాలి. కానీ ఆ అండర్స్టాండింగ్, ఒకవేళ నాకు లేట్ అవుతుంది, మీరేం చేయగలరు, అలాగా సాక్రిఫైస్ అనేది ఐ హ్యావ్ డన్ అండి. మై ప్రైమ్ ఆఫ్ నా వర్క్లో ఐ హ్యావ్ లెఫ్ట్ ఈవినింగ్ ప్రాక్టీస్. మాకు డెంటిస్ట్రీలో ఈవినింగ్ ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. కానీ ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్ ఐ హ్యావ్ లెఫ్ట్ ఇట్, బట్ ఐ బౌన్స్డ్ బ్యాక్. ఎందుకు అనంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఆ వర్క్ ఉంది. ఓకే, టేకింగ్ 1 year 2 years ఆఫ్ దట్ టు ఈవినింగ్ వాజ్ వెరీ టఫ్ యాక్చువల్లీ. దాని తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ కాలేజ్ ఆల్సో.
బట్ అది కూడా హ్యాడ్ టు టేక్ అ బ్రేక్ బికాస్ 10 days in a month నేను ట్రావెల్ చేయడం అండ్ దెన్ ఆ పిల్లలకి కొంచెం టఫ్ లైక్ till 10 years of age they need the mother. ఎంత ఈక్వాలిటీ వచ్చినా కూడా మదర్స్ ప్రెజెన్స్ మదర్స్ టీచింగ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కూడా పిల్లల మీద చాలా ఉంటుంది. దట్స్ వై మదర్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్. సో డెఫినెట్లీ కొంచెం సాక్రిఫైస్ చెయ్యాలి. మనం లైఫ్లో ముందుకెళ్ళడం ఆగిపోతుంది అని మాత్రం అనుకోకూడదు. నాకు చాలా బ్రేక్స్ వచ్చాయి బట్ స్టిల్ ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్ టుడే my children they are doing very well and I am also doing well. సో బేసిక్గా ప్రతి ఒక్క మహిళకు కూడా తన తల్లి అయినప్పుడు ఆ ఫీలింగ్ అనేది మాటల్లో చెప్పలేదు. సో అలా మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ పాపను కావచ్చు బాబుని కావచ్చు చూసినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉందండి? నా ఫస్ట్ చైల్డ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ లైక్ అ సర్ప్రైజ్ అండి. సో ఫస్ట్ థింగ్ the news itself was a surprise. And then suddenly in 7th month I had to he was born in 7th month. He's a premature child. Okay. So because I was traveling and I was used to teach in Raichur. Telugu. Raichur ki travel chesi akkada dental college lo teach chesedani. Like Monday to Wednesday evening varaku Raichur undedanni. Appatlo only red buses undevi akkadiki. It was in 2003. సో అదే బస్లో ట్రావెల్ చేయడం అండ్ కర్ణాటక అక్కడ ఫుడ్ వాజ్ నాట్ గుడ్. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువైపోవడం అలాగా. సో ఆ ట్రావెలింగ్ ఆ ఫుడ్ అన్నిటికీ కొంచెం హైపర్ టెన్షన్ అని బీపీ ఎక్కువ అయ్యేసరికి I had a premature delivery. So though it was premature and it was a boy, నేను ఇంక్యుబేటర్లో పెట్టాల్సిన అవసరం రాలేదు. ఓకే. Yeah. So what I'm saying is the more confident and strong the woman is, the same your child will be. ఓకే. సో అందుకే చెప్తూ ఉంటారు లైక్ మీరు ఎస్పెషల్లీ ఆ పీరియడ్ లో ఉన్నప్పుడు మీరు ఏదైతే తింటారో మీరు ఏదైతే మాట్లాడతారో అది వింటారో అన్నిటికంటే ఎక్కువ మనం ఏం ఆలోచిస్తాం మనం ఎలా ఉన్నాము అన్నది మన పిల్లలకి వస్తుంది. సో అండ్ అదే విధంగా లైక్ ప్రీ మెచ్యూర్ బేబీ అని విన్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారండి? ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. I was very happy. Both my parents, in-laws, everybody, అందరు ఊరెళ్ళారు. పెళ్లిళ్ళ సీజన్ అది. It was in February. పెళ్లిళ్ళ సీజన్ ఎవరు లేరు. Just took an auto. మీరే వెళ్ళారు? Yeah. గ్రేట్ అండి. అసలు ఆ స్ట్రెంత్ కి లైక్ ఆ ధైర్యానికి మెచ్చుకోవాలనుకుంటారు. అదే చెప్తున్నాను. సో మనం ఎలా ఉంటామో డెఫినెట్లీ మన ఆఫ్ స్ప్రింగ్ కూడా అలానే ఉంటారు. సో వెన్ హీ వాజ్ బోర్న్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఆ హాస్పిటల్ రీచ్ అయ్యే వరకు కొంచెం టెన్షన్ ఉండింది. వన్స్ ఒకసారి నాకు వాటర్ వాజ్ లాస్ట్. వాటర్ లూజ్ అయిన తర్వాత ఎక్కువసేపు బేబీ కాంట్ బి అలైవ్. అవును. సో నేను అప్పుడు విజయనగర్ కాలనీలో ఉన్నాను. మై డాక్టర్ వాజ్ ఇన్ సికింద్రాబాద్. సో ఆటో దొరకడం అసలు ఫస్ట్ అర్థం చేసుకోవడం కొంచెం టైం పట్టింది. పొజిషన్ లో ఎవరు కూడా మీరు అంత క్యాజువల్ గా చెప్తున్నారు కానీ ఆ సిచ్యువేషన్ లో నేను ఏం చేయాలని బ్లాంక్ అయిపోతారు ఫస్ట్ థింగ్. యా అంటే యూజువలీ వన్ థింగ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మా మదర్ నన్ను చాలా బోల్డ్ గాను పెంచారు. అండ్ ఐఎమ్ వెరీ క్వైట్ అండి. ఎనీ సిచ్యువేషన్ ఐ డోంట్ పానిక్, ఐ డోంట్ రియాక్ట్. ఐఎమ్ వెరీ క్వైట్ అండ్ ఐ థింక్. యూ జస్ట్ రెస్పాండ్. యా ఐ డోంట్ ఈవెన్ రెస్పాండ్ క్విక్. ఐ థింక్ ఏం చెయ్యాలి అని ఆలోచించే నేను నెక్స్ట్ స్టెప్ వేస్తాను. సో ఎనీ ఇష్యూ రానివ్వండి వాట్ ఎవర్ దానికి నేను అస్సలు పానిక్ అవ్వను. ఎందుకంటే యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. సీరియస్లీ. సో వాట్ ఎవర్ అది ఏమన్నా కానివ్వండి ఐ డోంట్ రియాక్ట్ ఆర్ గెట్ పానిక్డ్. సో ఫైనల్గా ఈ ఉమెన్స్ డే రోజు లైక్ చాలా మంది కూడా మీరు చెప్పినట్టుగా అందరికీ లైఫ్ ఒకేలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. లైక్ ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే ఇంకా ఎక్కువనే స్ట్రగుల్ ఫీల్ అవుతూ ఉంటుంది రకరకాల కండిషన్స్ సినారియోలో. మీరు ఇంకా డిఫరెంట్ విమెన్ అంటున్నారు. నేనేమంటానంటే ఒక మనిషికి లైఫ్ సేమ్గా ఉండదు. ఈ రోజు ఇలా ఉంటే రేపు ఎలానో ఉంటుంది, నెక్స్ట్ డే ఎలా ఉంటుంది. డెఫినెట్గా అదే రకంగా అలా చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు. అంటే మీకంటే యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ మీరు చాలా కూల్గా హ్యాండిల్ చేశారు. అలాంటి వచ్చినప్పుడు మనం ఎలా బయటపడచ్చు అంటారు? లైక్ మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్గా లైక్ ఒక మదర్గా మీ జర్నీ. ఒకటి జరిగిపోయిన దాన్ని మనం మార్చగలమా లేదా అన్నది మన ఆలోచన బట్టి ఉంటుంది. ఒక విషయం జరిగింది, అది జరిగిపోయింది, అయిపోయింది. సో దాని నుంచి ఎలా బయటపడాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించాలి.
అయిపోయిన దానికోసం బాధపడుతూ కూర్చుంటే ముందుకెళ్ళలేము. అవును. సో ఫస్ట్ థాట్ అది ఉండాలి. సెకండ్ థింగ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు స్ట్రాంగ్, ఎనీ సిచ్యువేషన్ రానివ్వండి. అండ్ విమెన్ థాట్ కూడా యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకని మీరు ఓల్డెన్ డేస్ నుంచి చూడండి, 5 years ఎల్డర్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది థింకింగ్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి. సో ఇంకెందుకు భయపడ్డం? కాకపోతే ఒకటి ఏంటంటే, విమెన్ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చాలామంది ఉద్యోగం చేస్తారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత హస్బెండ్కి ఇచ్చేస్తారు. దాని తర్వాత లాస్ట్లో ఏదైనా గొడవ వచ్చినా ఏదొచ్చినా వీళ్ళ దగ్గర ఏమీ ఉండదు. సో అదొక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హౌ వి నీడ్ టు హ్యాండిల్? Financial freedom is very important. I think every woman nowadays has to be independent, mostly in terms of, financially, because, you never know what is store in life. You never know ki, tomorrow what might happen. So at least you can take care of yourself, your kids, your family, at least. So you should be, at least ready for any situation in life. గ్రేట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.